నమస్తే. 'సలార్' నిన్న రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా కొల్లగొట్టిన రికార్డ్ చూసుకుంటే మనకే మతిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్పుకునే అంశం ఏంటంటే ప్రశాంత్ నీల్ వర్సెస్ రాజమౌళి అని అనుకోవాలి. ఎందుకంటే రికార్డ్స్ అన్నీ ఇప్పుడు వీళ్ళ పేరుతోనే ఉన్నాయి కాబట్టి. పైగా 'బాహుబలి' హీరో కూడా ప్రభాసే, ప్రశాంత్ నీల్ సినిమా ఈ 'సలార్' హీరో కూడా ప్రభాసే. కాబట్టి ప్రభాస్కే ఈ రికార్డు సొంతమైనని చెప్పాలి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో ప్రభాస్ ఒక ప్రత్యేకమైన రికార్డు కూడా నెలకొల్పాడు. అంటే తొలి రోజు 100 కోట్లు దాటిన 2 సినిమాలు ఆయనవే ఉన్నాయి. ఇంకా 'ఆదిపురుషు' తర్వాత ఈ 'సలారు'. అలాగే షారుఖ్ ఖాన్ కూడా అదే పరిస్థితి ఉంది. షారుఖ్ ఖాన్కి ఏంటంటే 'పఠాన్', 'జవాన్' ఈ 2 సినిమాలు కూడా ఇదే సంవత్సరం రిలీజ్ అయ్యి 100 కోట్లు వసూలు చేసినాయి ఫస్ట్ డే. అంటే 100 కోట్లు అబోవ్ ఉన్నాయి. ఆ ఫిగర్స్ కూడా మీకు చెప్తాను. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 'సలార్' సినిమా 'బాహుబలి 2'ని ఆ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా ఉంది. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 3 రోజుల రికార్డు పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 'సలార్' అనేది ఒక వరల్డ్ రికార్డు క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రేపు ఆదివారం వరకు కూడా 'సలార్' హవా అనేది మామూలుగా ఉండేలా లేదు. ఇది ఒక సునామీలాగా దూసుకెళ్ళిపోయే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్కి తిరుగులేదని చెప్పొచ్చు. 'డంకీ' సినిమా రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ది, అది సినిమా బోల్తా పట్టడంతో కలెక్షన్స్ పరంగా అది చాలా వెనకబడిపోయింది. ఎందుకంటే 'డంకీకి' తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ దాదాపు 60 కోట్లుగా చెప్తున్నారు గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. దాంతో రెండో రోజుకి షిఫ్ట్ చేసేసారు. 'సలార్' 'డంకీ' ఆడే థియేటర్లోకి 'సలార్' షిఫ్ట్ అయిపోయిందని ముంబైలో, మహారాష్ట్ర ఏరియాలో కొంతవరకు వార్తలు అందుతూ ఉన్నాయి. కాబట్టి 'సలార్' క్రియేట్ చేసే రికార్డుల పరంగా చూసుకుంటే ఇది కలెక్షన్స్ రికార్డుల పరంగా అయితే 'బాహుబలి' అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే రాజమౌళి సినిమాలే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 'బాహుబలి 2' ప్లస్ 'RRR' సినిమా ఈ 2 సినిమాల పేరుతోనే కలెక్షన్స్ రికార్డ్ అనేది మనకి ఉంది. వరల్డ్ రికార్డ్ అనేది ఫస్ట్ రోజు కలెక్షన్ పరంగా చూసుకుంటే. ఇప్పుడు ఈ రికార్డ్స్ని ఇది బ్రేక్ చేసిందా లేదనే అంశం కూడా మనం చూద్దాం. ఎందుకంటే అలా చూసుకున్నప్పుడు 'RRR' సినిమా అనేది రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా 'RRR' అది ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా చూసుకుంటే దాదాపు 235 కోట్ల గ్రాస్గా చెప్తున్నారు. అలాగే మరి 'బాహుబలి 2' అదేదైతే ఉందో అది 215 కోట్లు కలెక్షన్స్గా చెప్తున్నారు. అలా చూసుకున్నప్పుడు ఆ 2 సినిమాల తర్వాత ఉండే సినిమా మూడో ప్లేస్ మాత్రం 'సలార్'కే వచ్చిందని చెప్పాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 'సలార్' విషయంలో నిన్న షారుఖ్ ఖాన్ 'డంకీ' ఉండటం ఒకటి, అలాగే హాలీవుడ్ సినిమా 'ఆక్వామెన్ 2' ఉండటం ఒకటి, ఈ 2 సినిమాల వల్ల కూడా ఇంకా 'సలార్'కి ఒక రికార్డుకి కొంత బ్రేక్ పడిందని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఆ షారుఖ్ ఖాన్ 'డంకీ' లేకుండా ఉన్నా, ఈ 'ఆక్వామెన్ 2' లేకుండా ఉన్నా ఆ ఫస్ట్ ప్లేస్లోకి 'సలార్' ఖచ్చితంగా వెళ్ళి ఉండేదని నా అంచనా. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే 'బాహుబలి 2' కలెక్షన్స్ పరంగా చూసుకుంటే దాదాపు వరల్డ్ వైడ్గా 1600 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ 3 రోజుల కలెక్షన్ పరంగా చూసుకుంటే 'బాహుబలి 2' రికార్డ్స్ని కానీ 'RRR' రికార్డ్స్ని కానీ 'సలార్' బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఖచ్చితంగా 'సలార్' అనేది కలెక్షన్స్ పరంగా 'బాహుబలి 2'ని 'RRR'ని మించిపోయేలాగా ఉంది. అందువల్ల రాజమౌళి వర్సెస్ ప్రశాంత్ నీల్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే మేకింగ్ పరంగా చూసుకుంటే ఇవాళ ఉన్న డైరెక్టర్ల పరంగా చూసుకుంటే కలెక్షన్స్ రికార్డ్స్ అన్నీ అటు రాజమౌళికి సొంతమైనవి, ఇప్పుడు ప్రశాంత్ నీల్ సొంతం అవుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. 'సలార్' అనేది ఫస్ట్ డే టాక్ మిక్సీ టాక్ వచ్చినా కానీ ఆ సాయంత్రానికి వచ్చే టాక్ ఏంటంటే ఇది బంపర్ హిట్ టాక్లోకి వెళ్ళిపోయింది. అంటే 'బాహుబలి 1' మాత్రం ఖచ్చితంగా 'సలార్' బ్రేక్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే 'బాహుబలి 1' కలెక్షన్స్ ఈ స్థాయిలో లేవు. అలాగే కాకపోతే ఏమైందంటే 'బాహుబలి' కానీ 'బాహుబలి 1' కానీ 2 కానీ అదొక విజువల్ వండర్. అది దాని బడ్జెట్ వేరు చెప్పాలంటే. అందువల్ల మనం 'బాహుబలితో 'సలార్'ని కంపేర్ చేయవచ్చా లేదా అనేది మనం చెప్పలేము. కారణం ఏంటంటే అది ఒక విజువల్ వండర్గా వచ్చిన సినిమా, అది ఒక కొత్త రికార్డు బ్రేక్ చేసిన సినిమాగా చెప్పొచ్చు. మరి ఆ సినిమా కలెక్షన్స్ కానీ 'సలార్' కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం ప్రభాస్ మళ్ళీ అంటే అక్కడ ప్రభాసే కాబట్టి ఇక్కడ ప్రభాసే కాబట్టి ప్రభాస్తో కంపేర్ చేయడం మనకు కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రికార్డులు ఎలా ఉంటాయో మనం ముందు చూద్దాం. ఇంకొకటి ఏంటంటే మన 3వ ప్లేస్లో మనకి 'సలార్' ఉందని చెప్పాం.
అది 175 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే నిన్న సలార్కి వచ్చిన వసూళ్ళు. ఈరోజు ఈ వసూళ్ళు ఇంకా దాదాపు అదే రేంజ్లో 175 2 రోజులకే 350 కోట్లు కనిపిస్తుంది. ఈ లెక్కను చూసుకుంటే సలారు రికార్డ్ అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక మనకి తర్వాత 4వ ప్లేస్ చూసుకుంటే కేజీఎఫ్ఏ ఉంది. అది ప్రశాంత్ నీల్ సినిమానే. అంటే ఆ కేజీఎఫ్ వచ్చేసరికి ఫస్ట్ రోజు రికార్డు 170 కోట్లు ఉంది. కేజీఎఫ్ 2 అంటే ఇక్కడ కూడా మళ్ళీ ప్రశాంత్ నీల్ సినిమానే. ప్రశాంత్ నీల్, ప్రభాసు, రాజమౌళి, ప్రభాస్ సినిమాలే ఒక రికార్డుని కొల్లగొట్టినాయి అని చెప్పొచ్చు. ఇక జవాన్ చూసుకుంటే మనకి జవాన్ చూసుకుంటే 129 కోట్లు జవాన్కి ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయి షారుఖ్ ఖాన్ జవాన్కి. అలాగే పఠాన్కి కూడా 108 కోట్లు ఉన్నాయి. అంటే ఒక కొత్త రికార్డే. అంటే ఈ సంవత్సరం వచ్చిన 2 సినిమాల్లో కూడా ఒకటి 129, ఒకటి 108 కోట్లు. అలాగే ప్రభాస్ సాహో కూడా 128 కోట్లు. డివైడ్ టాక్ వచ్చినా కానీ సాహోకి తెలుగులో అంత ఆడకపోయినా బాలీవుడ్లో దానికి క్రేజ్ వచ్చింది. కొంత బాహుబలి ప్రభావం కూడా కావచ్చు. ఆ సినిమాకి సాహోకి ఫస్ట్ డే కలెక్షన్స్ 128 కోట్లు గ్రాస్ ఉంది. ఇక ఆదిపురుషుకి అయితే 105 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే కలెక్షన్స్ రికార్డుల పరంగా చూసుకుంటే ప్రభాసు మరి స్టామినా అనేది ఏ స్థాయిలో ఉంది. బాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ ప్రకంపనలు పుట్టిస్తున్నాడని చెప్పొచ్చు. మరి ఈ రికార్డు అనేది ఈ 175 కోట్ల రికార్డు ఈ 2వ రోజు ఎలా ఉండబోతుంది, 3వ రోజు ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా రేటింగ్ల పరంగా కూడా ప్రతి వెబ్సైట్ రివ్యూలోనూ సలార్కి 3 దగ్గర నుంచి 3.25, 3.5 వరకు రేటింగ్లు ఇచ్చినాయి. గతంలో కేజీఎఫ్ 2కి కూడా దాదాపు ఇంచుమించుగా ప్రశాంత్ నీల్ సినిమాకి ఇదే 3 అనేది యావరేజ్ రేటింగ్, వెబ్సైట్ల రేటింగు 3 వరకు ఇచ్చాయి. అలాగే బాహుబలి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో వెబ్సైట్లు రివ్యూలు రేటింగ్ల ప్రకారం రేటింగ్లు ఇచ్చినాయి. కాబట్టి సలార్ సినిమా అనేది ఇంచుమించు కేజీఎఫ్ 2కి అలాగే బాహుబలికి, RRRకి ఈ సినిమాలతోనే మనం సలార్ని కంపేర్ చేయాల్సి వస్తుంది. ఇది కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే ఉన్న మనకు అందుతున్న రికార్డు. మరి ఈరోజు సాయంత్రానికి అప్డేట్స్ అనేది రేపు మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఈ ఆదివారం లోపు ఈ ఎన్ని రికార్డులు అనేది కొలగొడుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.